సో నా ఎడ్యుకేషన్ నాది MBA. సో అప్పుడే నేను జాబ్ చేస్తుండేవాడిని ఒక కంపెనీలో. కొన్ని రోజులు మొత్తం జాబ్లో నాకు అర్థమైంది జీతం మాత్రమే వస్తుంది, జీవితం మారదు. నిజమేనా? నిజమే కదండి. సో నాకు కూడా జీవితం మారదు అనిపించింది కాబట్టి జాబ్ వదిలేశాను. సో ఫ్రెండ్స్ అంతా ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, చాలా బాగుంటుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే సో వాళ్ళ మాటలు కూడా నమ్మి సుమారుగా ఒక 8.5 సంవత్సరాలు పనిచేశాను ఒక కంపెనీలో. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. సో పని అయితే అయ్యేది కానీ డబ్బులు మాత్రం వచ్చేవి కావు. మరి డబ్బులు రాకపోతే మనం చేసిన పని ఎందుకు? అవునా కదా. సో కాబట్టి 8.5 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ నుంచి బయట వచ్చాను. ఆ తర్వాత ఈ కంపెనీలో డబ్బులు పెట్టకుండా చేసే దాంట్లో డబ్బులు వస్తాయో రావో తెలిసింది కాబట్టి అది వదిలేసి ఒక LED మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాను. లాస్ట్ టైం నేను పద్మశాలి భవన్ వచ్చినప్పుడు అసలు అది ఎట్లా కొట్లు వేసాను, కానీ ఇప్పుడు లైట్లతో మెరిచిపోయింది. అవునా? ఈ హాల్లో ఒకసారి క్లాస్ ఉంటారు నిజంగా వాస్తవానికి మన కోసం అభివృద్ధి చేస్తుంది. సో ఈ బల్బులు తయారు చేసే కంపెనీ స్టార్ట్ చేశాను సుమారుగా 28 లక్షల రూపాయలు ఖర్చు చేసి స్టార్ట్ చేశాను. ఇంకా ఒక్క బల్బు కూడా అమ్మలేదు, బయట మార్కెట్లో వెళ్ళలేదు, మ్యానుఫ్యాక్చరింగ్ రెడీ అవుతుంది. సో అప్పుడు నా పెళ్ళి చేయాలని మా పేరెంట్స్ డిసైడ్ అయ్యారు. సో నా ఫ్రెండ్స్కి చెప్పాను, పెళ్ళి చేసుకొని వస్తారా, 3 నెలలు టైం ఇవ్వండి అని. వాళ్ళకి కంపెనీ ఒప్పచెప్పి నేను పెళ్ళి చేసుకొని వచ్చే వరకే కంపెనీ ఉంది, ఇంకేం లేవు వాళ్ళ. సో 27 లక్షలు మళ్ళీ 14 లక్షలు సుమారుగా 40 లక్షల చిల్లర డబ్బులు వెళ్ళిపోయినాయి. వాస్తవం తర్వాత అర్థమైంది ఏముందంటే నేను 40 లక్షల రూపాయలు అప్పులో ఉన్నాను అని. అప్పటి వరకు ఏదో ఒకటి చేయొచ్చు అన్న ఆలోచన ఉండేది, కానీ ఆ తర్వాత నేను ఇంకేం చేయలేనన్న ఆలోచన వచ్చింది. ఇక సావే శరణ్యం అనుకున్న సిచ్యువేషన్లో రోజు పొద్దుగల వాకింగ్ వెళ్తుండేవాడిని. వచ్చి ఏదో ఒక బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నప్పుడు బస్సు కానీ లారీ కానీ ఇట్లా వస్తున్నప్పుడు నాకు మైండ్ డైవర్ట్ అయిపోతుండే. ఈ కట్టలేము, ఈ కాదు లైఫ్, దానికి అడ్డం పోతే అయిపోతుందేమో, ఇంతకంటే ఇంక సొల్యూషన్ వేరే లేదు అని ఆలోచన చేస్తున్నప్పుడు ఇట్లా కాదు అని ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, నాతో ఎందుకు కాదు అని ఒక చిన్న నిర్ణయం తీసుకొని డైరీ ఫామ్ పెడదామని విలేజ్కి వెళ్ళాను. సో అది వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. ఈ తిరుగు మడుగులు జరుగుతున్నప్పుడు నాకు ఒక పర్సన్ ఫోన్ చేసి బిజినెస్ ఉంది, ₹1 కూడా పెట్టుబడి పెట్టేదిలే, నువ్వు ₹1,00,000 కూడా సంపాదించుకోవచ్చు అని. మళ్ళీ 8-10 సంవత్సరాల ముందు నుంచి మాట మళ్ళీ వినిపించింది. సో ఫోన్ ఎత్తి చెడమడ తిట్టి మళ్ళీ ఫోన్ పెట్టేశాను, నువ్వు ఇంకొకసారి ఫోన్ చేయకండి. ఎందుకంటే సుమారుగా 8.5 సంవత్సరాలు పనిచేస్తే రూపాయి రాలే. మళ్ళీ వచ్చి నువ్వు ఏ కంపెనీని మళ్ళీ పట్టుకొచ్చినావు, ఇంకేం చేస్తా అని చెప్పేసి. సో అక్కడ నుంచి అది వదిలేసి ఇంకా వేరే ఏదైనా పని చేద్దాం అనుకున్నప్పుడు ఆయన నా వెంటబడతావని బ్లాక్ లిస్ట్లో పెట్టినా. ఇంకా వాడు ఎటుపడతావని. సో 8 నెలలు 9 నెలల తర్వాత నా ఫోన్ బ్రేక్ అయ్యి నేను వేరే ఫోన్ పర్చేజ్ చేసి సిమ్ అందులో వేరే సిమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆయన నెంబర్ అన్బ్లాక్ అయ్యి ఆయనకు 42,000 రూపాయల ఇన్కమ్ వచ్చిన పోస్టర్ వచ్చింది నాకు. ఆ పోస్టర్ని చూసి డిసైడ్ అయ్యి ఆ రోజు వెళ్ళి వెస్టీజ్ అనే ఆపర్చునిటీలో జాయిన్ అయినాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వెస్టీజ్ నుంచి ₹164, నా హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్ నుంచి 10 లక్షల రూపాయలు. బాగున్నాయా? ఎంతమంది కావాలి 10 లక్షలు? తొక్కలో ఏమవుతుందని అనుకోండి. కొంతమంది తనాస్తు దేవతలు ఉంటారు. సాయంత్రం అయింది, మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నా, ఎంతమందికి 10 లక్షలు కావాలి? సగం చెయ్యి ఎత్తిన వాళ్ళకి 5 వస్తాయి, 2 ఎత్తిన వాళ్ళకి 20 కూడా వస్తాయి. సో గుర్తుపెట్టుకుని మరి. సో అట్లా నా ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకున్నాను. సో దాని తర్వాత లగ్జరీ లైఫ్ విషయానికి వస్తే, సో నాకు ఒక మంచి బైక్ అంటే ఇష్టం ఉంది. ఒక జావా వర్త్ ఆఫ్ 3.5 లక్షలతో అది కొనుక్కున్నాను. ఈ DUCD లైఫ్ స్టైల్ వీడియో కోసం అందులో కొన్నాను. తర్వాత నాకు ఒక కారు వెస్టీజ్ నుంచి స్కోడా ర్యాపిడ్ కొన్నాను, వర్త్ ఆఫ్ 16 lakhs. తర్వాత మా ఫాదర్ కోసం నేను ఒక కారు కొనిచ్చాను, ఫోర్డ్ ఎండీవర్. సో తర్వాత నా డ్రీమ్ కార్ ఇంకొక 4 రోజులు 5 రోజుల్లో రాబోతుంది. సో
ఇదే వెస్టీజ్ ఆపర్చునిటీ నుంచి. సో బెంచ్లో పోతే బాగుంటుందా ఉండదా? అరే గంజి మెతుకులకు లేనోడు బెంచ్లో పోతే కిక్ ఉంటుంది. వేసారునో బెంచ్ వాడాలని రాసి పెట్టి ఉండాలి. అది డబ్బులలోనే కూడా సాధ్యం కాదు, అవునా? సో మరి మనలాంటి వాళ్ళకి సాధ్యం అవుతుందంటే మీకు సాధ్యం అవుతుందా కాదా? సో అలా బెంచ్ రాబోతుంది. దాని తర్వాత నా డ్రీమ్ హోమ్ సుమారుగా 2.5 కోట్ల రూపాయలతో నా డ్రీమ్ విల్లాని కట్టుకున్నాను. సో నా ఇంట్లోనే సినిమా థియేటర్ పెట్టుకున్నాను. బాగుంటుందా? సో వర్షం వచ్చింది, చలి పెట్టింది, ఎండ కొట్టింది, సంబంధంలే ఏసీ వేసుకొని పోయి సినిమా చూడొచ్చా లేదా? చూడొచ్చా లేదా? మరి వేస్తాను సరళ అంటారు మీరు, చూడొచ్చు కదా. సో నేను అంటున్నాను, మీకు డ్రీమ్స్ ఉన్నాయా లేవా? ఎంతమందికి ఉన్నాయి? నిజంగా నిజంగా అందరికి డ్రీమ్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పిన మీకు కావాలా? కావాలా వద్దా? సో కావాలంటే మనం మారాలా. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదో జాబ్ చేస్తున్నారు, మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారు, మీరు ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, మీరు ఇంకేదో పని చేస్తున్నారు. మరి అందులో మీ జీవితం మారుతుందని ఏదో ఒక రోజు అనిపించిందా? ఒకవేళ అనిపిస్తే మీరు ఇక్కడ వచ్చేవాళ్ళు కాదు. వేసారునో ఆడ అనిపించలే కాబట్టి మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, అవునా? సో నేను కూడా అట్లనే డిసైడ్ అయ్యి వచ్చిన వ్యక్తిని. నాకు ఒకటే ఆలోచన ఉంది. ఈ జీవితంలో నేను చాలా మందికి ప్లాన్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా మంది మాట్లాడతారు, ఏం బెంచ్ కార్ లేకపోతే బతకలేరా, ఇంట్లో సినిమా థియేటర్ కట్టిన వాళ్ళందరూ బతుకుతలేరా? ఇదంతా ఒక నాటకం. 4 రోజులు ఈ భూమి మీద ఉండి పోయేటోళ్ళం. మనకెందుకు ఇవన్నీ బెంచ్ కార్లు, ఈ షోకు డబ్బాలు, ఇవన్నీ మనకెందుకు అని కొంతమంది మాట్లాడతారు, సలహాలు కూడా ఇస్తారా ఇయ్యరా? నాకు కూడా వచ్చింది, నేను కూడా చెప్పిన, ఈ జీవితం నిజంగా జగన్నాటకమే. ఇదంతా ఒక పాత్ర. ఈ పాత్ర ఫినిష్ అయిపోయిన తర్వాత నువ్వు ఉండవు, నేను ఉండవు, ఎవడు ఉండడు భూమి. రిజర్వ్లో నేనేమంటుంటే పాత్ర ఎట్లయినా పోషించాల్సిందే కదా. ఆ పాత్రలో అయినా నువ్వు రిచ్ పాత్ర పోషించు అంటున్నా నేను. ఎస్ సార్ నో? అరే పోయేదే ఇదేముండవు. రామోజీరావు 2000-3000 ఎకరాలు 2000 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని పోయిండు. ఇవాళ తీసుకుపోయిండా? ఓ 4 బస్తాల కన్నా చెక్కలలో పోయిందంటే 3000 ఎకరాలు పట్టుకపోయిందా? నేనేమంటున్నా అంటే, ఈరోజు మీ తాత వాళ్ళ నాన్న ఫోటో మీ ఇంట్లో ఉందా? లేదు. ఎందుకు లేదు? ఆయన 30 ఎకరాలు ఉన్నది 20 చేసిండు. 20కి మన తాత అంటోడు 10 చేసిండు. దాన్ని మన నాయనకు వచ్చేవరకు 5 అయింది. ఫోటో పెడతామా మనం? కనబడితే కొడతాం. ఇప్పుడు అసలే కోట్ల రూపాయలైనా ఈ జైరాబాద్ చుట్టుపక్కల. ఎస్ సార్ నో? నిజంగా ఒకవేళ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, తాత ఒరే అవ్వా నువ్వు బతికుండే నీ సంగతి అవుతుండే. ఇప్పుడు కథకు వచ్చింది. మరి ఎందుకు లేవు అంటే వాళ్ళని వాళ్ళు గడిపేసుకొని వెళ్ళిపోయినారు. ఎస్ సార్ నో? అక్కడ మిలిగించింది లేదు. కానీ రాజులు కాలం చూసుకుంటే 7 తరాల రాజులు, 10 తరాల రాజుల ఫోటోలు ఉన్నాయి. ఎస్ సార్ నో? హైదరాబాద్లో ఉన్నాయా లేవా? అంటే వాళ్ళకి ఇచ్చిపోయినారా లేదా? ఎస్ సార్ నో? రేపు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలంటే కనీసం మన దగ్గర ఇంతంత కడ్డి ఉండాలా ఉండదా? మరి ఉందా? ఇప్పుడు చెప్పు, బిజినెస్ అవసరమా అవసరం లేదా? అవసరం లేదా? 100% ఈ బిజినెస్ అవసరం. ఈ జీవితంలో మనం ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయాలంటే చేయాల్సిన పనులు ఏమున్నాయంటే చాలా ఈజీ పనులు ఉన్నాయి. ఏమున్నాయి అంటే కిరాణా షాప్ మార్చడం, అంతేనా? ఇప్పుడు వెస్టీజ్లో మీరు కొత్తగా చేసే పనులు ఏమున్నాయి చెప్పండి. ఏ పనులు చేస్తే వెస్టీజ్లో మనం గెలుస్తాం? మీకు తెలిసిన కాడికి చెప్పండి చూద్దాం. కిరాణా షాప్ మార్చడం. మరి కిరాణా షాప్ అనేది ఇప్పుడే మారుస్తున్నావా, తాతల కాంచి మారుస్తున్నావా? మరి అలా కొత్త పని ఉంది ఇక. ఇంకేముంది వెస్టీజ్లో గెలవాలంటే? కొత్త వ్యక్తుల్ని కలవడం. పోనీ ఇప్పుడు వెస్టీజ్ విషయం వచ్చినప్పుడే కొత్త కలుస్తున్నామా? ఇంతకుముందు కలుస్తలేమా? బస్సు ఎక్కినప్పుడు కొంచెం జరుగుతారా కూర్చుంటా అంటే మరి కొత్త వ్యక్తులు కారా వాళ్ళతో మాట్లాడతలేరా మీరు? కానీ వెస్టీజ్ విషయానికి వచ్చేవరకైనా కొత్త పనులు అయినాయి అవి. సో ఇంకేముంది వెస్టీజ్కి? ఒక వ్యక్తికి ఒక గురించి క్లారిటీ ఇవ్వడం, అవునండి? సో మరి వేరే ఏ ఇతర వస్తువులు, ఏ ఇతర విషయాలలో మీరు క్లారిటీ ఇస్తలేరా? మాట్లాడరు. ఇస్తున్నారా ఇస్తలేరా? మరి ఇక్కడ కొత్తగా చేస్తున్నారు పని, ఏం చేస్తలేరు కదా. మరి వెస్టీజ్లో ఇంకా కొత్త పని ఏముంది? ఒక
ఒక్కటే ఉంది, సిస్టమ్ని ఫాలో అవ్వడం. ఇంతకుముందు మన ఓన్ రూట్లలో పోయినా ఇప్పుడు సిస్టమ్ని ఫాలో కాదు. క్లాప్స్ కొట్టొద్దు, కొడితే ఈ పాలసీలు మూసి మళ్ళీ కిందికి వచ్చి పైకి పోవాలి. ఏదైనా పని చేస్తే సాధారణ చేయొద్దు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఏదైనా పని చేస్తే సగం సగం చేయొద్దు. చేస్తే నా లెక్క మొత్తం అన్న చేయాలా, లేకపోతే మా దోస్తుల లెక్క మొత్తం అన్న బంద్ చేయాలా. ఎందుకంటే నేను డిగ్రీలో ఉన్నప్పటి నుంచి బిజినెస్ బిల్డ్ చేస్తున్న నా ఫ్రెండ్స్ అందరికి చెప్పిన, చాలామంది అంటుండే అరే మన సబ్రోడ్ వచ్చింది చూడండి. ఎస్, నిజంగానే నేను సబ్బులు ఇస్తలేనా? సబ్బులు ఇవ్వడానికి నేనే ఇబ్బంది పడితే, ఒకవేళ సబ్బులు తయారు చేసి చూడు ఒకవేళ ఇబ్బంది పడితే మన పరిస్థితి ఏంది? అసలు ఎండాకాలం పద్మశాలి భవన్లో కూర్చుంటారు ఎవరైనా? అవునా కదా? అరే నేను చేసే పని మంచిది, మరి నేను తప్పేది చేస్తున్నా. ఆ రోజు సబ్బులు అమ్ముకున్నట్టు వస్తుండంటే అదే సబ్బులు అమ్ముకున్నట్టు ఇప్పుడు బెంజ్ కార్లో తిరగబోతుండు. అన్నుడు మాత్రం అదే రోడ్డు మీద తిరుగుతున్నట్లనే. జీవితం మారాలి అని మీరు ముందడుగు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు విమర్శలు వస్తాయి. ఖచ్చితంగా మీ మీద బురద చల్లుతారు జనాలు. మీరు తూడ్చుకోవాలి తప్పిస్తే ఎవడరా చల్లిన అనొద్దు. ఎందుకంటే భగవంతుడు పెట్టే పరీక్షలకు మీరు పాస్ అవ్వాలి. ముందు అవమానాలే జరుగుతాయి. మిమ్మల్ని క్రిటిసైజ్ చేసి అవమానిస్తారు. నువ్వు చేస్తావా, నువ్వు గెలుస్తావా? అసలు మన ఇళ్లలో ఆడపిల్ల బయటకు వెళ్ళేది ఏమైనా ఉందా అంటాడు ఫస్ట్కి ఒక ఆమె వచ్చి. ఆమెకేమి సంబంధం ఉండదు, కానీ ఆమె వచ్చి ఏదైనా లొల్లైతున్న ఇంట్లోకి గోడ దొంగి మన ఇళ్లలో అసలు ఇట్లాంటిది ఏమైనా ఉందా? మా ఇళ్లలో అయితే లేదమ్మా ఆడపిల్లలు బయట పంపించుడు. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక రచ్చ అయితేనే ఉంటుంది. అది ఈ రచ్చ అయిందని అక్కడ పోయిందనుకంటే నేనేమంటే హ్యాపీలీ ఒకటే, మీ ఫాదర్ మీ హస్బెండ్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకి నమ్మించి మీరు బయట వస్తే ఎవరికి మాటలు చెప్పాల్సిన పనిలే, ఎవరికి చెప్పాల్సిన పనిలే. నాకెవరన్నా అడుగుతారేమో చెప్తామంటే ఒకే అడగలే, తిట్టిన వాళ్ళు తప్పిస్తే. సో లాస్ట్కి వచ్చేసరికి మా అమ్మ మా నాన్న కూడా నన్ను నమ్మలేదంటే జనాలందరూ వచ్చి మా ఇంట్లో ఒక పెద్ద డ్రీమ్ చాట్ పెట్టుకొని ఉండేవాడిని. దాంట్లో పెద్ద ఇల్లు ఉండాలి, పెద్ద కారు ఉండాలి, మా అమ్మకి బంగారు గాజులు వేపిస్తాను కూడా రాసిన అలా అన్ని రాయగానికి అది ఒక్కటి తీసేది అంటుండే మా అమ్మ. ఎందుకు లేదు ఫస్ట్ డ్రీమ్ అదే అంటున్నా నేను. ఇప్పటివరకు ఆమెకి ఇంకా బాకీ ఉన్నా బంగారం ఇంకా చేపియలే. సో కానీ ఆ డ్రీమ్స్ మీద క్లారిటీ ఎవరికి ఉండాలి? అచీవ్ అయ్యే పర్సన్ ఎవరు? రాసుకున్నది ఎవరు? డిసైడ్ అవ్వాల్సింది ఎవరు? పోరాడాల్సింది ఎవరు? గెలవాల్సింది ఎవరు? విమర్శలు వస్తే తట్టుకోవాల్సింది ఎవరు? లాస్ట్కి గడ్డ పైన నిలవాల్సింది ఎవరు? ఎవడో కోన్కిస్కగాడు మాట్లాడితే నువ్వు నమ్ముతావా? మరి వాడి కోసం ఆలోచిస్తావా? నీ లైఫ్ ఎక్కడ పోతుంది? నేను ఒక్కటే చెప్పిపోతా, నువ్వు భయపడాల్సింది ఐదర్ మీ హస్బెండ్ ఐదర్ మీ ఫాదర్. బయట ఏ ఒక్కడికి ఏ ఒక్క భయపడద్దు, అవసరం లేదు వాళ్ళతో. మనకి మీ స్ట్రెంగ్త్ ఏందో మీకు తెలుసు, ఎసర్నో దాని మీద మీరు పని చేయాలి. సో ఎవడో వస్తాడు ఏదో అంటాడంటే ఏదో ఒకటి అంటాడు, కామన్. నువ్వు మంచిగా ఉన్నా అంటాడు, మంచి లేకపోయినా అంటాడు. సో ఒకటే ఇక్కడ కామన్ సెన్స్. ఎక్కువ నాలెడ్జ్ ఉండొద్దు మనిషికి, ఫెయిల్యూర్ అవుతారు. తక్కువ నాలెడ్జ్ ఉండాలా. సో మీ అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి. ఎంతమందికి ఇక్కడ గానిగెద్దు అంటే తెలుసు? గానిగెద్దు సో ఒక రోల్లా ఉంటుంది, ఎద్దు ఇట్లా తిరుగుతుంటే ఆయిల్ వస్తుంటుంది, తెలుసా? అందరికీ తెలుసా? ఇక్కడ కొన్ని ఊర్లలో కూడా ఉంటుంది అది, అవును కదా? సో ఒక రైతు గానిగెద్దు పెట్టి తిప్పుతూ ఆయన పని అనుకుంటుండు పొలంలో. ఏంటి మైక్ ఎక్సైటెడ్ అవుతుంది? ఓకే, దగ్గరికి రావాలా? అట్లా చెప్పాలా మీరు భాష? ఓకే సరే. సో ఆ గానిగెద్దు తిరుగుతుంది, ఆ రైతు తన పని తను చేసుకుంటుండు పొలంలో. పని చేసుకుంటుంటే అక్కడ నుంచి ఇద్దరు సైంటిస్టులు వెళ్ళిపోతున్నారు. సైంటిస్టులు వెళ్ళి అక్కడ గానిగెద్దు చూస్తే వాళ్ళకు ఒక వెరైటీగా అనిపించారా? ఏంది ఇది? ఈ ఎద్దెందుకు తిరుగుతుంది? అక్కడ నుంచి ఏదో ఆయిల్ వస్తుంది, అసలు ఏంటది? ఏముంది ఊకే బుర్ర ఖరాబ్ చేసుకునే కంటే ఆ తాత ఉన్నాడు కదా, పోయి అడుగుదాం పదా అని చెప్పేసి వెళ్ళిపోయి తాత అంటే చెప్పు నాయన అంటే, అది ఏంది తాత, అది ఏం జరుగుతుంది అని అడిగినట్టు. అంటే దాని పేరు గానిగెద్దు అంటారు బిడ్డ. అది ఎద్దు ఇట్లా కట్టేసి తిరుగుతుంటుంది, ఆ మధ్యలో రోల్ ఉంటుంది. నేను అక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ పల్లీ సీడ్స్ వేస్తుంటా,
అది తిరిగినప్పుడు ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది. ఒకప్పుడు దంచుకునే వాళ్ళము, ఇప్పుడు ఈ గానుగెద్దును పెట్టి ఇట్లా చేస్తుంటాము. గానుగెద్దు తన పని తాను చేస్తుంది, నా పని నేను చేసుకుంటా, ఒకే టైంలో 2 పనులు అయిపోతాయి మనకు అని. మరి నువ్వు అంత దూరం ఉన్నావు, ఈ ఎద్దు ఇంత దూరం ఉంది, అది ఆగినప్పుడల్లా పోయి ఎట్లా కొట్టొస్తావు, మరి దాన్ని ఎట్లా పోయి తిప్పొస్తావు అని అన్నాను. అందుకే దాని మెడకు ఒక గంట కట్టినా అది నడుస్తున్నప్పుడల్లా గంట ఊగుతుంది, ఊగినప్పుడల్లా మా యజమాని పక్కనే ఉన్నందుకు నాకు తిరుగుతుంది అని చెప్తాడు ఆయన. అయిపోలే అట్లనా? మరి ఎద్దు తెలివి కలది అయిపోయి నిలబడి కూడా తలకాయ ఇవ్వచ్చు కదా, మరి ఇట్లా మరి అప్పుడేం చేస్తావు అని అడిగింది. తాత ఎక్కువసేపు ఆలోచించకుండా ఒకటే సమాధానం అంట, బాబు మా ఎద్దు మీ అంత చదువుకోలేదు, అది మామూలుగానే ఉంటుంది అని. అర్థమైందా కాలేదా? అర్థమైందా? సో మా ఎద్దు చదువుకోలేదు, మీ అంత చదువుకోలేదు కాబట్టి దానికి ఏం తెలియదో తిరుగుతుంది, దానికి తెలివి ఎక్కువ ఉంటే తిరగదు కదా. సో మీకు తెలివి ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఆలోచిస్తారు, దానికి తెలివి ఎక్కువ లేదు, అది ఆలోచించదు అని. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మీరు ఎక్కువ అతికిస్తే ఫెయిల్యూర్ అవుతాము. సో మీకు కామన్ సెన్స్, మినిమం కామన్ సెన్స్ మీరు ఇక్కడ చేయాలి. సో ఏంది కామన్ సెన్స్? కామన్ సెన్స్ ఏమి అంటే, ఒక మోటివేషనల్ స్పీకర్, చాలా పెద్ద స్పీకర్ అయినా, సో అన్ని స్టేజెస్ వెళ్ళిపోయి మోటివేషన్ చేస్తూ వస్తుండే, ఆయనకు ఒక కార్ డ్రైవర్ ఉంది. కార్ డ్రైవర్ వెళ్తున్నాడు, ఇప్పుడు మధ్యలో ఒకసారి ఆపి, డ్రైవర్ అంటే సార్ చెప్పండి అంటే, నేను రోజు ఈ కార్లో వెనకాల కూర్చొని ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నా కదా, నీకేమనిపిస్తుంది అసలు నా గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు అని. అప్పుడు ఆయన చెప్పిందంట, ఏ కదే ఉంది సార్, ఎవడైనా మాట్లాడవచ్చు అని అంట. ఎవరు మనోళ్ళకి అర్థం కాలేదు. ఎవరండి? అది సార్, ఒక మోటివేషనల్ స్పీకర్ ఉన్నాడు, ఆయన పని మోటివేషన్ చేయడం. ఎస్ఆర్నో? ఆయన ఒక కారు ఉంది, కారులో వెళ్తుండు, ఆయనకు ఒక డ్రైవర్ ఉన్నాడు, కార్ డ్రైవ్ చేస్తుండు. సో ఆయన ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి ఏం మాట్లాడాలి అని ముందు కార్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక డౌట్ అనిపించింది, అరే నేను ఇట్లా కార్లో మాట్లాడుతున్నా కదా, నా డ్రైవర్కి ఏమనిపిస్తుందో ఒకసారి అడుగుదాము అని. ఇప్పుడు డ్రైవర్ని అడిగాడు, డ్రైవర్ రోజు ఇట్లా మోటివేషన్ చేస్తున్నా, ఇట్లా మాట్లాడుకుంటున్నా కదా, నీకేమనిపిస్తుంది అని. అప్పుడు ఆయన అన్నాడు, ఏ గదేమో సార్, ఎవడైనా మాట్లాడవచ్చు. ఈగో హట్ అవుతుందా కాదా? ఎంత మంచి అయినా కూడా ఈగో హట్ అవుతుంది. సో వెంటనే వెళ్ళిపోయి ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోయి బ్లేజర్ తీసి డ్రైవర్కి ఇచ్చి, నువ్వు ఇందాక ఇట్లా అన్నావు కదా, పో స్టేజ్ మీద పోయి మాట్లాడినప్పుడు చూస్తా అని ఆయనకి బ్లేజర్ ఇచ్చింది. ఈయన కూడా బ్లేజర్ వేసుకొని స్టేజ్ మీద పోయి దుమ్ము లేపేసి వచ్చింది. ఎందుకంటే రోజు విన్నాడు కదా, కార్లో కూర్చొని విన్నాడు కదా, దుమ్ము మాట్లాడిండు. జనాలు ఎవరు కుర్చీలో కూర్చోలో ఎగిరి మాట్లాడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, అరుస్తారు, ఈయన వేస్తారు. ఈ స్పీకర్ జనాలలో ఆయన దొబ్బుతురు, ఆయన మంచిగా మాట్లాడుతున్నారు. లాస్ట్కి వచ్చే వరకు ఈయన ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయి యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ లెక్క ఎనీ డౌట్స్ అన్నట అనవరకే తలపండిన మీద ఒక ఆయన గుంపులోకి లేచి ఒక క్వశ్చన్ అడిగిందంట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఈయనకు రాదన్న సంగతి జనాలలో వస్తున్న స్పీకర్ కూడా తెలుసు. ఏం చేయాలి మరి? ఇప్పుడు ఆన్సర్ ఏమో నిజం అవుతుంది, ఏం చేయాలి? మనోడు పెద్దగా నవ్వి, ఏంది పెద్ద మనిషి, ఇంత చిన్న క్వశ్చన్కి నువ్వు నన్ను ఆన్సర్ చెప్పమంటావా? అంత చిన్న క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పను, జర నిలబడు, మా డ్రైవర్ని పిలిపిస్తా, ఆయన వచ్చి చెప్తాడు అన్నాడు. దట్స్ కాల్డ్ కామన్ సెన్స్. చామచక్యం అంటారు. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్లనైనా మీరు బయట రాగలగాలి. అది రాగలగాలి అంటే మీ దగ్గర నాలెడ్జ్ ఉండగలగాలి. నాలెడ్జ్ ఉండాలి అంటే మొదట మీరు మీటింగ్ అటెండ్ అవ్వాలి. మీటింగ్ గురించి మీకు క్లారిటీ రావాలంటే మీరు జూమ్ మీటింగ్లో ఉండాలి. జూమ్ మీటింగ్లో కనుక మీరు ఉండాలి అంటే మీ అప్లైన్తో టచ్లో మీరు ఎవ్రీడే ఉండాలి. మీ అప్లైన్తో టచ్లో ఉంటే ఇవన్నీ మీకు బెనిఫిట్సే. సో కానీ ఏం చేస్తామంటే, అది అదృష్టమో దురదృష్టమో తెలియదు, ఈ వెస్టీజ్లకు ఒకసారి దండం పెట్టాల్సి వస్తుంది, ఒకసారి కోపం వస్తుంది. ఎందుకంటే అర్హత లేనోడికి కూడా 3 నెలల్లో 50,000 ఇస్తుంది కంపెనీ. వాడు 50,000 వచ్చినాక మమ్మల్ని పక్కన పెడుతుండే, ఇక చూడు పద్ధతిలో ఊరే అంట కాదు. నువ్వు నాకు చెప్తావా 50,000 వచ్చినాయి అంటే ఏమన్నా
ఏం చెప్పాలి ఇప్పుడు వానికి? మరి లేదురా బాబు నేర్చుకోవాలంటే వాడు ఈనాడు. ఇక మేము సపరేట్ పోవాలి, పోయి ఏమవుతాను బోర్లో పడి మూతి పళ్ళు ఇరగొట్టినాక సార్ ఇగో పళ్ళు ఇరిగినాయి అంటే అప్పుడు వచ్చి కెరకెర ఇది చెప్పాలని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నేను ఏమంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా, వెస్టీజ్లో లెర్నింగ్ పీరియడ్ ఉంది, అది 4 months ఉంది. ఎంత? 120 days లెర్నింగ్ పీరియడ్ వెస్టీజ్లో. ఎప్పుడైతే మీరు ఈ 4 నెలలు వెస్టీజ్లో నేర్చుకుంటారో మీరు అప్పుడు రెడీ అవుతారు, రెడీ టు ఫైట్, రెడీ టు గో. మీరు ప్లాన్ చెప్పడానికి మీరు రెడీ అవుతారు. అక్కడ నుంచి ఒక 4 నెలలు మీరు కఠోరమైన శ్రమ చేయాల్సి ఉంటుంది, వర్క్ ప్రోగ్రెస్. ఆ తర్వాత మిగతా ఒక 4 నెలలు ఉంటుంది చూసారా, అది డూప్లికేషన్ అవుతుంది. సో మీకు 8 నెలల తర్వాత వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ ఇన్కమ్ వెస్టీజ్లో. ఇది చాలా మందికి తెలియదు, ఏదైనా 4 పైసలు వస్తే ఎవరికి వచ్చినాయి నాకు అట్లా కాదు. రెండోది, మీ అప్లైన్ మీకంటే ఇంత తెలివి తక్కువ ఉండొచ్చు, ఇంత హైట్ తక్కువ ఉండొచ్చు, ఏజ్ తక్కువ ఉండొచ్చు, చిన్నోడు అయి ఉండొచ్చు, లేకపోతే పెద్దోడు అయి ఉండొచ్చు, చదువు రానాయన అయి ఉండొచ్చు, చదువు రానామా అయి ఉండొచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఫ్రీ జడ్జ్ చేసి పడేస్తాం. రైట్? నువ్వేదో నాకు చెప్పేది, నువ్వు అయితే బిజినెస్ ఇచ్చినవేమో, నీకేం తెలుసు, నాకంటే ఎక్కువ నీకేం తెలుసు. ఈ మాట ఒకవేళ మీ నోట్లోంచి వచ్చింది అంటే మీ సక్సెస్ స్టార్ట్ అవ్వదు, మీ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. మీకంటే 1 minute ముందు జాయిన్ అయినా మీ అప్లైనే డౌన్లైన్ ఏమో, రైట్? అప్లైనే డౌన్లైనే. నీకంటే చిన్నగా ఉండొచ్చు, నీకంటే హైట్ తక్కువ ఉండొచ్చు, నీకంటే కలర్ లేకపోయి ఉండొచ్చు, నీకంటే తక్కువ చదువుకొని ఉండొచ్చు, కానీ నీకంటే ముందు జాయిన్ అయినంటే నీ అప్లైనే. అతనికి రెస్పెక్ట్ ఇచ్చి చూడు, నీ బిజినెస్ పెరుగుతుంది. అతనికి రెస్పెక్ట్ బంద్ చూడు, నీ బిజినెస్ తగ్గుతుంది. 100% చెప్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేదు, తెలివి లేదు, చదువు రాదు, ఏం తెలీదు, అయితే బిజినెస్లో గెలవలేదా చూస్తారా మీరు? అమ్మ ఒకసారి స్టేజ్ మీద రండి. ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నేను ఇందాకనే చెప్పిన, కొడితే గట్టి కొట్టాలా లేకపోతే కొట్టుకుందా? ఈ అమ్మని అడుగుదాం, ఏం చదువుకుంది అమ్మ? ఏం చదువుకోలేదు, నా పేరు నాకే వస్తుంది. డబుల్ PhD చదివింది. ఎస్ ఆర్ నో? ఏమన్నా చదువుకుందా? మీరు అసలు బడికే పోలేదు. బడికి అమ్మోళ్ళు అసలు తప్పు చేసి తోలక, అప్పట్లో బడికి తోలేదు ఉండే. ఎన్ని రోజులు అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేసి? 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏ లెవెల్? UCD లెవెల్లో ఉన్నారు, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు. ఎవరైనా 0 నుంచి స్టార్ట్ చేసేది. ఈ అమ్మకి చదువు ప్లాన్ చెప్పడం తెలియదు. ఒకప్పుడు ఎవరితో ఎట్లా అరే బడే పోలేదంటే ఎట్లా మాట్లాడో తెలుస్తుందా? కానీ చదువు కంటే సంస్కారం సంస్కారం. ఏ వ్యక్తికి భావంతో ఉన్నాం, ఏ వ్యక్తికి మనం గౌరవిస్తున్నాం, ఏ వ్యక్తి మాటలు వింటున్నాం, ఏ వ్యక్తితో కనెక్ట్ అయ్యి పని చేస్తున్నాం, అక్కడ మీ సక్సెస్ ఉంటుంది. అమ్మ మీ హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? 35. చెక్క సార్, 1,66,000. 1,66,000. సప్ప కొట్టుదన్నాను. ఒకసారి ఆలోచించండి, ఈ అమ్మతో అయిందంటే మనతో అవుతుందా కాదా? స్టూడెంట్స్ కనబడుతారు ఎక్కువ, మీతో అవుతుందా కాదా? ఇక రోడ్డు మీదకి పోయి ప్లాన్ చెప్పి వాడు ఏం లేదంటే మళ్ళీ ఎత్తిన మట్టి వచ్చి రావద్దు. ఎస్ ఆర్ నో? ఒక వ్యక్తితో అయింది, గెలిచింది, 1,60,000 ఇన్కమ్ తీసుకుంది, కారు కూడా తీసుకుంది. మరి ఈమెతో అయినప్పుడు మనం ఎందుకు గెలవలేము, మనం ఎందుకు మాట్లాడలేము? పాజిటివ్ జెల్సీ ఉండాలి మనకి. కానీ నలుగురికి ప్లాన్ చెప్పి వాడు 4 మాటలు మాట్లాడితే ఇది వర్కౌట్ కాదు, వాడు చెప్తే వాడికి అట్లా అన్నాడు, వీడు చెప్తే వాడికి ఇట్లా అన్నాడు, వాడు అట్లా ఇట్లా అన్నాడు. ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి, పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, కూర్చోండి ఒకసారి. ఇదే ఏ పని అయినా చేయాలంటే మొదట ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ లేకుండా పని చేస్తే రాదు. ఇంట్లో సిలిండర్ కూడా ఉంటుంది, 20 కిలోలు ఉంటుంది. ఎస్ ఆర్ నో? జర ఈ సిలిండర్ తీసుకపోయి బయట నుంచి లోపల పెట్టంటే పెడతారా మీరు? ఇప్పుడే చెప్తారు ఈ పని అంతా. పొద్దుగాల దీన్ని ఎవడు వస్తాడు?
ఎవడు వస్తాడు దీన్ని ఊకలు 20 కిలోలు ఓడమేయాలి, అవునా కదా? నిజం మాట్లాడుతున్నాం, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? కానీ పెళ్ళైన కొత్తలో మీ వైఫ్ 50 కేజీలు ఉన్నా మీరు ఎత్తుతారు, గింగిరాలు ఎత్తినారు. మరి ఎందుకు 20 కిలోల సిలిండర్ పూటకి ఏమైంది అనొద్దు నేను మళ్ళీ. కానీ ఎస్ ఆర్ నో? ఎందుకు జరగలేదు అట్లా? ఇంట్రెస్ట్, ఇష్టం. ఎస్ ఆర్ నో? అవునా కదా? ఎగ్జాంపుల్ చెప్తున్నా, మధ్యరాత్రి 2 గంటలకు సాయంకాలం మీ నాన్నమ్మ తిరుపతి నుంచి అదేమో దిగుతుంది రైల్వే స్టేషన్లో, మీకు పోయి తీసుకురావాలా 2 వీలర్ మీద, పోతారా? ఈ ముసళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఎవరు రావాలంట? రేపు మధ్యాహ్నానికి ఏమైంది? ఇక ఇంట్లో ఉన్న వాళ్ళని 22 క్వశ్చన్లు అడుగుతాం మనం. పొద్దుగాల లేచి ఆ 2 గంటలకు లేచి ఇంకేమో ముసలి ఇప్పుడే వచ్చింది అట్లా వచ్చింది అని కూడా గురుకుడా ఆ శబ్దాన్ని నెత్తికి చుట్టుకొని పోతాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అదే 2 గంటల రాత్రి మేము అర్థలు వస్తుందంటే పోయి తీసుకురాపో బిడ్డ అన్నాను అనుకో, ఈ టైం 2 ఎప్పుడైపోతుంది అని చూస్తే ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి ఎందుకు ముసలావిడకి మర్దలకి ఎందుకు తేడా అయింది? ఏంది ఏంది? వెస్టీజ్ కూడా గదే ఇష్టాన్ని పెట్టండి 2 ఏళ్ళు. మీరు గెలవకపోతే రాసిస్తారు, మీరు గెలవకపోతే రాసిస్తాను. నేను కూడా ఇష్టపడతా, నేను కూడా ఇష్టం. ఎట్లా ఉండేది తెలుసా, నా వేరే కథ మళ్ళా. సో నా 44 లక్షలు అప్పు అయింది. సో నెలకు ₹1,00,000 వడ్డీ పే చేయాలి. నా చెప్పులు ఎప్పుడు కూడా నేను ఇంటి ముందు పెట్టుకోలేదు, బెడ్రూమ్లో పెట్టుకునేవాడిని. ఎందుకంటే అప్పుడు వస్తే చెప్పులు ఎవరు వెళ్ళిపోతాడు కదా. సో కాబట్టి మా వైఫ్కి ముందే చెప్పిన, నువ్వు నన్నన్న మర్చిపో, నా చెప్పులు మర్చిపో, ఎందుకంటే ఫస్ట్ వస్తే తింట్లో నువ్వే. కానీ నా వైఫ్కి ఒకసారి శివాన్ని. సో నాకు బైసా రాలేదు, బైసా పెట్టి మీరు పరిశాన్ అయితే రాలే. నాకు 2 పాపలు, ఒక పాప శ్రీక్తి, ఒక పాప శ్రీ అని. చిన్న పాప 4 months బేబీ ఉంది. సో అందుకని తను రాలేదు, నెక్స్ట్ వస్తారు మీటింగ్కి జైరాబాద్కి. సో మేము నా బాధలు నా కష్టాలు అన్నీ పంచుకున్నాం నాతో. పెళ్ళైన కొత్తలో 1 monthలో ఎవరైనా గోల్డ్ తీస్తారా బయటికి? కానీ నా వైఫ్ సుమారుగా 13-14 తులాల గోల్డ్ అంతా తీసి ఖర్చు ప్లేస్ ఇచ్చేసి ఏమని వేసుకోపోతున్నాను. వాళ్ళని ఇంటికి రాని చెప్పి అమ్మేసి వాళ్ళకి కట్టేసి రాని ఎక్కువ అని చెప్పేసి ఇంట్లోకి ఇట్లా జనాలు వస్తే కార్తాల నుంచి తీసుకుపోయి ఇచ్చేసిన వాళ్ళకి, ఇది అమ్ముకొని తీసుకోవండి, నా దగ్గర డబ్బులు లేవు అని. ఆ రోజు డిసైడ్ అయినా ఖచ్చితంగా హైదరాబాద్లో ఇల్లు కొంటా, ఆ ఇల్లు పక్కన 500 గజాల జాగ కొంటా, ఆ జాగలో రేకుల షెడ్ ఉంటుంది, ప్రతి ఒక్క లగ్జరీ కార్ నా ఇంట్లో ఉంటుంది అని చెప్పి డిసైడ్ అయినా. అది ఉండబోతుంది వితిన్ షార్ట్ పీరియడ్లో. సో మీకు నొప్పి, మనిషి సక్సెస్ అవ్వాలంటే అప్పైన ఉండాలి, నొప్పైన ఉండాలి. నో? అప్పైన ఉండాలి, నొప్పైన ఉండాలి. నాకు 2 ఉండే, అందుకే ఇంకా తొందర వచ్చినాం బయటకి. ఇక్కడ చాలా మందికి అప్పులు ఉన్న వాళ్ళకి నొప్పులు ఉండవు, నొప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు ఉండవు. ఒక కిరాణా షాప్ దగ్గర ఒక కుక్క ఒక గంపలో బస్తా పైన కూర్చొని ఉందంట. ఒక కస్టమర్ పోయి కేజీ కందిపప్పు ఇవ్వయా అని అడిగిందంట. ఆయన కందిపప్పు ఇచ్చినప్పుడు ఈ కుక్క గడుగుసారి అరుస్తుంది, బంద్ అవుతుంది, అరుస్తుంది, బంద్ అవుతుంది. ఏందా దీని లొల్లి అని షాప్ ఆయన చెప్పిందంట. ఏం లేదు, ఆ బస్తా కింద డబ్బుడం ఉంది, మిడిల్ డబ్బుడం ఉంది. ఈ కుక్క అందులో కూర్చొని అటు ఇటు కదిలినప్పుడు అది కుచ్చుకుంటుంది, అది కుచ్చుకున్నప్పుడల్లా ఇది కాకిరి బేకిరి మొత్తుకుంటుంది, అది కుచ్చుకోవడం బంద్ అయితే సపరేట్ ఉంటుంది అని. అప్పుడు చెప్పిండండి, నా ఊకే కాకిరి బేకిరి మొత్తుకునే వాళ్ళు లేచిపోతే అని చెప్పిండంట. అది గట్టి కుచ్చుకోవట్లేదు, అందుకే ఇది లేచిపోతలేదు. ఈడ మన పరిస్థితి కూడా అంతే. ఎవడైనా మీ ఇంటికి వచ్చి మీ గల్ల పట్టుకున్నంత పని చేసి ఏమైందా ఇస్తావా సస్తావా అంటే, కొడుక నేను నిలబెట్టుకుంటా, 4 రోజులు నీ పైసలు నీ చేతిలో పెడతా, ఎట్లా అన్నది ఇస్తా ఉంటాడు. వాడు అటు ఇటు వెళ్ళిపోతాడు, ఇంకా నైట్ అంతా నెత్తి కొట్టుకుంటాడు, ఎట్లా చేయాలి పైసలు, ఏడదే వాళ్ళ పైసలు అంటాడు. ఆ నైట్ ఇంత మంది కొందరు తెల్లారు గడిపోతుంది, మన వర్షపోతుంది. మళ్ళీ వాడు ఎప్పుడైతే రోడ్డు మీద కనబడతాడో మళ్ళీ టెన్షన్ పడతాడు. మన పరిస్థితులకు అంతే. గట్టిగా 1-2 సంవత్సరాలు పనిచేస్తే ఇవన్నీ పోతాయని తెలిసినా కూడా చెయ్యం. ఆయననే మనిషి అంటారు, ఆయననే మనిషి అంటారు. మీ అందరికి డ్రీమ్స్ లేవా అంటే ఉన్నాయి, మీ అందరికి కష్టపడే తత్వం లేదంటే ఉంది, మీ అందరికి జీల్ లేదంటే ఉంది, మీ అందరికి అప్పులు లేవంటే ఉన్నాయి, నొప్పులు లేవంటే ఉన్నాయి. కానీ పని చేయం. ఏంటంటే అదంతే దరిద్రం. మా తాత గట్లే ఉండే, మా ముత్తాత గట్లే ఉండే, మా నాయన గట్టే, మేము కూడా గట్టే ఉన్నాం.
అదే పొలంలో దున్నుతాం, అదే చేస్తాం. మీ తాత, మీ ముత్తాత ఉన్నాడు, పొలమే దున్ను, నీకేమైనా పని చేసిందా? ఎస్ఆర్ నో. అది మన తాతకు వచ్చింది, ఆయన కూడా గదే పని చేసిండు. వేరేమన్నా చేసిండా? అక్కడి నుంచి మన నాన్న వచ్చిండు, అదే పని చేసిండు. ఏమన్నా చేంజ్ వచ్చిందా? 3 తరాలు చేంజ్ కానీ ఇప్పుడు నువ్వు పోయి నాగలు బట్టి దున్నితే అవుతుందా? ఎస్ఆర్ నో. కొత్త మార్గం ఆలోచించి పోయేది ఉందా లేదా? కానీ ఆలోచన ఉన్నా కూడా చెయ్యని బద్ధకస్తులు అయిపోయినాం మనం. మరి మనల్ని మనం ఎవడు కాపాడాలి? ఈ భూమి మీద ఎవడొచ్చి కాపాడతాడు? ఎవడు కాదు. మనం అనుకుంటాం, అది మన భ్రమ. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, మన అండర్లో జాయిన్ అవుతారు, మనం క్రౌన్ అవుతాం, మన ఇంకా లక్ష వస్తుంది. ఇవన్నీ శుద్ధ అబద్ధాలు. మీరు బయటికి వెళ్ళినంత వరకు ఎక్కడ కూడా బిజినెస్ అవ్వదు. ఏమై రైట్? ఎస్ ఆర్ నో. ఇంకోటి, ప్లాన్ చెప్పాలంటే చాలా మందికి వణుకుడు రోగం పడుతుంది. ఏంటిరండి మా ప్లాన్ చెప్పడం ఇంత ఈజీ, ఎందుకు ఈ జనాలు ఎట్లా తయారైపోతారు అనిపిస్తుంది నాకు. ప్లాన్ చెప్పుడు ఈజీయా కష్టమా? నా ఫస్ట్లో డేస్లో ప్లాన్ ఎట్లుండేదంటే, చూపు మామ, రోజు 2 నుంచి 3 గంటలు కష్టపడితే 6 నుంచి 12 నెలలు నువ్వు కష్టపడితే నెలకు 50,000 వస్తాయి. 2 ఏళ్ళు పని చేస్తే కారు వస్తుంది. 5 ఏళ్ళు పని చేస్తే 2 నుంచి 5 లక్షలు ఇన్కమ్ వస్తుంది. ఇదే ప్లాన్. నా ప్లాన్ ఇదే ఉండే. వాడు అంత అయినాక ఎవరే నేను వస్తే వచ్చింది కానీ ఎట్లా వస్తారా అనేటోడు. నేను చెప్పేటోడు, శనివారం నాడు మధ్యాహ్నం జైరాబాద్లో పద్మశాలి భవన్ కాడికి రారా, మనకంటే పెద్ద లీడర్ వస్తాడు, ఆయన నాకంటే మంచిగా చెప్తాడు, మన ఇద్దరం కలిసి ఇందామని చెప్పేటోడు. ప్లాన్ కాదా ఇది? ప్లాన్ అంటే ఈరోజు ఓం భీమ్ అని నిమ్మకాయలు మంత్రించి కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలు కొడితే ప్లానా? ఎస్ఆర్ నో. అట్లా అనుకుంటారు కాబట్టి బిజినెస్లో లేట్ అవుతుంది. నీకు ఎట్లా వస్తే అదే ప్లాన్. నువ్వు ఎట్లా చెప్తావో చెప్పు, అబద్ధాలు చెప్పాల్సిన పనిలే. అదే చెప్పుకుంటూ పోయేవాడిని. ప్రాస్పెక్ట్కి ఏమంటారంటే ఒక జిజికిని కల్పించే వాళ్ళం. శనివారం మధ్యాహ్నం 2 గంటే వాడు 12 గంటలకే వచ్చి ఫోన్ కొట్టేవాడు, ఒరే ఏడున్నోరా నాయన, నేను వచ్చిన 10 నిమిషాలు బాగుంటాను. అంత ఎక్సైట్మెంట్ని క్రియేట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. రేపు మీటింగ్ అంటారు, ఇవాళ కూడా ఫోన్ చేయం మన డౌన్లైన్లకి. ఇవాళ మీటింగ్ ఉంటుంది, తానం చేసి తయారై ఇంత తిని ఇక ఆన్ నుంచి తయారై మీటింగ్కి వచ్చేటప్పుడు ఆయన ఏదైనా మర్చిపోయి ఫోన్ చేస్తాడు. మనకి ఫోన్ చేస్తే అప్పుడు అంటాం, అరే చెప్దాం అనుకున్నాం మర్చిపోయిన పద్మశాలి భవన్లో మీటింగ్ ఉందిరా. వస్తాడా? అవుతుంది అట్లా. నేను ఏమంటున్నానంటే ప్రాపర్గా ప్లాన్ లేకపోవడమే మన ఫెయిల్యూర్. నిజమా కాదండి? ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోవడమే మన ఫెయిల్యూర్. నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేస్తే ఫెయిల్యూర్ ఉండదు, సక్సెస్ ఉండదు. మాకు కూడా ప్లాన్ చెప్పినప్పుడు నో చెప్పారు, మాకు కూడా ప్లాన్ చెప్పినప్పుడు వినలే, ఎవరు బిజినెస్లో జాయిన్ కాలే, పీవీలు చెయ్యలే, మేము కూడా ఇబ్బంది అన్నాం. నో అంటారా అంటలేరా? మీకు అంటున్నారా? నో అంటున్నారా? మీరు ప్లాన్ చెప్తే ఎంతమందికి అంటున్నారు? అంతమందికి అంటురా? ఏది నో అనండి ఒక్కసారి గట్టిగా. ఏమైంది? ఈ టై అన్నా కదిలిందా? మరి ఏమైతుంది నో అంటే? ఎవరో ఒక వ్యక్తి నో అన్నాడు అంటే ఏమైంది? మీకు కిరీటం పోయిందా? అరే నో అంటే వాళ్ళ జీవితానికి వాడు వద్దన్నాడు, నీకేమైంది? నో అంటే గుర్తుపెట్టుకో, నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంది నీకు. నో అతను అన్నాడని కాదు, నెక్స్ట్ ఆపర్చునిటీ నీ కోసం ఉంది. సి నారాయణ రెడ్డి ఒక మాట అంటాడు, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జల సమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అని చెప్పేసి. నువ్వు ఫెయిల్యూర్ క్యాండిడేట్ అయితే నిన్ను బొంద పెడతారు జనాలు. నువ్వు సక్సెస్ఫుల్గా ఒక్కసారి నిలబడు, నీకు దండాలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. నువ్వు మునిగిపోయేటోడువా తేలేటోడివా? గట్టిగా మునుగుతావా తేలుతావా? మునుగుతావా? ఈత వచ్చేటోనికంటే ఈత రానుడే ఎక్కువ కొడతాడు. వేస్తారో ఈత వచ్చేటోనికంటే ఈత రానుడే కాలు చేతులు ఎక్కువ కొడతాడు. కానీ మనమేమనుకుంటామంటే వాయప్ప వీడు బ్రహ్మాండంగా చేస్తుడు బిజినెస్ అంటే. వాడు ఎన్ని రోజులు ఉండేటోడు కాడు. నేనేమంటున్నా అంటే మొదట నీతను సెట్ చేయి, మిగతా వాళ్ళు ఆటోమేటిక్ వస్తారు. వెనకట మన సామెత ఉండే తెలంగాణలో, ముందలి నాగలు చక్కగా పోతే వెనక నాగలు కూడా చక్కగా వస్తుంది అని ఒక సామెత ఉండే. అవునా కదా?
సో నీ గుంపుకి నువ్వు ఆదర్శం నిలబడాలంటే ముందు నువ్వు ఆదర్శవంతుడిగా ఉండాలి. అవునా కాదా? అవునా కాదా? మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఎంతమంది రెడీ ఉన్నారు ఇక్కడ? ఎంతమంది రెడీ ఉన్నారు? వినబడవు, అదే వచ్చింది. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? సింపుల్. నేను 5 పాయింట్లు చెప్తా, చేస్తారా మరి మీరు? చేస్తారా? ఆర్ యు రెడీ? చలో నేను కూడా చెప్తాను, మీరు చేస్తానంటే నేను ఎందుకు వదిలేస్తా. సో ఏ పనులు చేయాలి మీరు? మీ మీద మీకు నమ్మకం ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఉందా? నిజంగా చెప్పండి, ఉందా? కానీ అయినా సరే మనం పక్కింటోనే నమ్ముతాం. మన మీద మనకు నమ్మకం ఉంటుంది, కానీ కొద్ది వరకే ఉంటుంది. మిగతా నమ్మకం ఎవరి మీద ఉంటుంది అంటే పక్కింటి వదిన మీదనో, ఆ పక్కింటి అక్క మీదనో ఉంటుంది. ఎప్పుడైతే మీ పక్కింటి అక్క మీదనో వదిన మీదనో మీ నమ్మకం ఉందో, యు ఆర్ ద ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నాకు అన్ని తెలిసే కానీ ఒకసారి మావని అడుగుతా, ఎస్ సార్ నో, ఈ ఆలోచన మీ మైండ్కి వచ్చింది అంటే మీరు పర్ఫెక్ట్ క్యాండిడేట్ కాదు, మీరు ఫెయిల్యూర్ క్యాండిడేట్. వెస్టీజ్ ప్లాన్ విన్నది ఎవరు? ఎవరు? డిసైడ్ అయింది ఎవరు? డ్రీమ్ చేసింది ఎవరు? పని చేయాల్సింది ఎవరు? మళ్ళీ మధ్యలో వీళ్ళు ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? పుష్కున్నవాడు ఎప్పుడైతే వీడు నాకంటే ఎక్కువ బాగుపడతాడేమో కాబట్టి ఏ వద్దుకోరా అట్లాంటి మంచుకుండవు అంటే కథ గోవిందా. నీ 3 తరాలను సర్వనాశనం చేసినవాడు ఎక్కడ వాడు, నువ్వు కూడా నాశనం చేసుకున్నాను వాడు. సో కాబట్టి విన్నప్పుడు, మన మనుషులం విన్నప్పుడు ఒక ఆలోచన శక్తి, జ్ఞానం మనకుంది. మన జ్ఞానంతో ఆలోచించండి, వెస్టీజ్ అనేది నాకు ఉపయోగపడుతుందా కాదా? సో పక్కింటి అక్కని అడిగేది నాకు తెలియదా? తెలియలేదా? నేను వినొచ్చిన ప్లాన్ నాకు తెలుసు, నేనేం చేయాలి అని ఆలోచన మీకు వస్తే మీ జీవితాన్ని ఇంకెవడెందుకో స్టీరింగ్ బట్టి నడుపుతారు. ఎస్ సార్ నో? దీని ఎందుకు వస్తుంది ఇది అంటే మీ మీద మీకు నమ్మకం లేకపోవడం. రెండోది ఏంటంటే ఈ హాల్లో హీరోలు ఎంతమంది, హీరోయిన్లు ఎంతమంది? ఈ హాల్లో హీరోలు ఎంతమంది ఉన్నారు, హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు అని అడిగినా నేను. నిజమే, నేను అడిగింది, మీరు విన్నది నిజమే. ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు? ఇడా ఎంతమందినా చూసిరా? ఇప్పుడు కూడా మీ మీద మీకు నమ్మకం ఉంది. సల్మాన్ ఖాన్ నాకంటే కొంచెం కడలికి ఉంటాడు, నేనే మంచిగా ఉంటాను, అది నా ఫీలింగ్. మహేష్ బాబు నాకంటే కొంచెం తెల్లగా ఉంటాడు, మన చామన్ సార్ ఉంటాడు, మన గ్యారంటీ కదా. కానీ నేనే హీరో. ఎస్ సార్ నో? కానీ మీరు గారు ఇప్పుడు అడుగుతాం మనస్ఫూర్తిగా, ఈ హాల్లో ఎంతమంది హీరోలు, ఎంతమంది హీరోయిన్లు ఉన్నారు? అంటే మీకు నేను ఇప్పుడు ఒక ఏమంటారు, స్వామి వివేకానంద లాగా, రామ్దేవ్ బాబాలా కూర్చొని మీకు నేను ప్రవచనాలు ఇవ్వాలంటారు. నీకు అన్ని తెలిసే కానీ నేను మళ్ళీ గుర్తు చేయాలి. ఎస్ సార్ నో? ఇదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం ఏం చేస్తామంటే నన్ను నేను ప్రేమించుకోను, పక్కోడిని నెల ప్రేమిస్తాను. అదే పెద్ద దరిద్రం. నా దృష్టిలో హీరో ఎవరంటే నేనే, మీ దృష్టిలో హీరోయిన్ ఎవరంటే మీరే, హీరో ఎవరంటే మీరే. ఎస్ సార్ నో? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మంచి సినిమా హీరో చిరంజీవి ఉన్నారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయినాం, ఫోటో దిగినాం మనం అందరం కలిసి. ఒక ఫ్రేమ్ కట్టించి మీ ఇంటికి వచ్చింది ఫ్రేము. పేపర్ తీయంగానే ఎవరిని చూస్తావు నువ్వు? ఫస్ట్ చిరంజీవి. ఎవరిని చూస్తారు? చిరంజీవి. అరే గట్టిగా చెప్పండి, ఎవరిని చూస్తారు? అరే హీరో ఉన్నాడా చిరంజీవి, అయినా చూస్తావా? నేను అడిగింది కూడా గదే. ఇప్పుడు ఎందుకు నువ్వు సినిమా హీరో చూడవు, నిన్ను నువ్వు ఎందుకు చూసుకుంటావు? నీకు తెలుసు నువ్వు హీరో అని లోపల ఉంది, కానీ మళ్ళీ నాలాంటి వాడు వచ్చి డబ్బకి 2 కొట్టి నువ్వే హీరో అంటే అప్పుడు నేను హీరో అంటాను. అది పరిస్థితి ఏర్పడింది. ఆ సినిమాలో అలిగాడు అంటారు కదా, ఎవరైనా నువ్వే డాక్టర్ రవితేజ గారు కొట్టి మరి నువ్వు డాక్టర్ అంటారు. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎస్ ఆర్ నో? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని ఒక పిచ్చోని చేయక ట్రై చేస్తుంది అని పిచ్చోళ్ళు కావద్దు.
చాలా మంది అంటారు ఈ కంపెనీలలో ఎవడు గెలిచిండు, ఎవడు అదయిండు, ఎవడు బాగుపడ్డాడు, ఎవడిల్లు కట్టుకోండు, ఎవడు కారు, అవన్నీ ఉత్తమాటలే. మీరు నమ్ముతారా? ఎందుకు నమ్మరు? మీరు ఎందుకు నమ్మరు? అరే నేను ఒక మాట చెప్తున్నాను, ఈ వెస్టీజ్ అనే కంపెనీలో ఎవడికి పైసలు రావు, ఎవడు కొనుక్కోడు, ఎవడు కారు ఉన్నాడు, ఇవన్నీ దొంగ మాటలు అంటారు జనాలు. మీరు నమ్ముతారా? ఎందుకు నమ్మరు అని అడుగుతున్నాను నేను. నేను రావు ఎవరన్నా ఒక చెప్పి ఏం పైసా నేను నమ్ముతావు, ఓకే, వాడు నమ్మాలిగా ఫస్ట్. ఇందులో ఏముందో మీకు తెలుసు కాబట్టి మీరు నమ్ముతారు, ఓకే. ఇంకా నేను చూసిన ఓడు నాకు చెప్పేది నేను నమ్మను, నేను చేస్తాను. అసలు ఇంకా అసలైన క్వశ్చన్ ఏంటంటే, ఒరే నాయన ఇట్లా రారా బాబు అని తీసుకుపోయి, ఇగో సలీమ్స్ అనే ఒక వ్యక్తి క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కిడికి కారు నడిపిండు, రారా అని చెవట్టుగా తీసుకుపోయి బెంచ్ కార్లో కూర్చోబెడతా. నేనైతే నమ్ముతాడా నమ్మడా? ఈయన క్యాబ్ డ్రైవర్ అని చెప్తా. ఒక ఆయన తీసుకుపోయి చూపిస్తా, ప్రొఫెసర్, ఆయన పిహెచ్డి చదివిండు, డాక్టరేట్, తర్వాత గోల్డ్ మెడలిస్ట్, ఆయన కూడా వచ్చి బిజినెస్ చేస్తుండు, కరా పైసలు ఆయన 3 కోట్లు పెట్టి ఇల్లు కన్నాడు, కొట్టిండు చూపిస్తా, దాంతో తీసుకుపోతా. నమ్ముతాడా నమ్మడా? అరే బచ్చ పోరగాడరా భయ్, శ్రీనివాస్ బట్టేమాన్ అంటాడు 3 కోట్లు పెట్టి కట్టిండు, కాడ పోదాం దాకా అడిగి పట్టుకోపోతా. నమ్మి బియ్యొచ్చా లేదా? నమ్మి బియ్యొచ్చా లేదా? ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ తెలియదు, అందుకే మీరు ఫెయిల్ అయిపోతున్నారు. నేను అనేది నిజమా అబద్ధమా? మీ దగ్గర ధైర్యం ఉంది కానీ బట్ట తీయలేరు. ఒక్క నెల వచ్చినాయి కానీ మళ్ళీ నాకు రాలేదు, అంతే పని. 3 నెలల ముందు వచ్చింది, మళ్ళీ రాలేదు. మళ్ళీ ఏం చేస్తున్నావు అంటే ఏం చేయలేదు. మరి ఏం చేయండి ఏమొస్తున్నారంటే ఆయన వస్తాయని చెప్పిండు. అట్లనే ఈ సోటి బాబత్ కూడా ఉంది మన కాడ. మీ జాబ్ చేస్తేనే పైసలు వస్తాయా, జాబ్ చేయకుండా కూడా పైసలు వస్తాయా? చేస్తే వస్తాయి. ఇలా కుట్టు మిషన్ కూర్చున్న రోజులు కూడా ఉంటారు కదా, కుట్టు మిషన్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే పైసలు వస్తాయా, మిషన్ కుడితే పైసలు వస్తాయా? మిషన్ కుడితే. అరే మరి వెస్టీజ్లో మాత్రం పని చేయకుండా పైసలు వస్తాయా? ఏ మంది కష్టం మనం వినాలని చూస్తామా? ఎట్లా అవుతుంది మరి అట్లా? ఎస్ఆర్నో. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే నన్ను నేను నమ్ముతానో, ఎప్పుడైతే నాకు ఈ ధైర్యం ఎప్పుడైతే వస్తుందో, ఎట్లా వస్తుంది ధైర్యం? నేను రెగ్యులర్గా జూమ్ వింటున్నాను, రెగ్యులర్గా మీటింగ్ అటెండ్ అవుతున్నాను, కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ వస్తుండు, మాట్లాడుతుండు, వాళ్ళ గురించి చెప్తున్నాడు, కాబట్టి నేను నిర్ణయించుకున్నా, నేను నమ్ముతున్నా, నేను 100% చేసి గెలుస్తానని నమ్మకంతో పని చేస్తాను. ఒకవేళ ఈ మీటింగ్కి రాలేదు, జూమ్ మీటింగ్కి రాలేదు, మీకు నమ్మకం వస్తుందా? మీకు ధైర్యం వస్తుందా? మీరు బిజినెస్లో గెలుస్తారా? ఛాన్స్ లేదు. సో తర్వాత విషయానికి వస్తే, ప్లాన్ చెప్పే సిచ్యువేషన్లో ప్లాన్ చెప్పడానికి కొంతమంది అయితే ఇట్లా వణుకుతారు ప్లాన్ చెప్పాడు. ఎస్ సార్, అదేందో సార్ ఆ భయం పోవడం, అది ఆ ప్లాన్ కాకపోతే కూర్చోగానే భయం అవుతుంది, అబ్బెట్టి లాగినా కూడా భయం వస్తారు. నేనేమంటున్నా, ఎందుకు మీకు భయం వస్తుందో తెలుసా? మీకు ప్లాన్ చెప్పడం నేర్చుకోలే కాబట్టి భయం వస్తుంది. మీరు ప్లాన్ చెప్పడం నేర్చుకోలే కాబట్టి మీ భయం వస్తుంది. మీరు ప్లాన్ చెప్పే వీడియోలు మీరు వినలే కాబట్టి మీ భయం వస్తుంది. మీరు ఎవరితో ఎక్కువ మందితో మాట్లాడతలేరు కాబట్టి మీకు భయం వస్తుంది. ఒకవేళ మీరు కూడా ఎక్కువ మందితో మాట్లాడి, ఎక్కువ మందికి ప్లాన్కి ఇన్వైట్ చేసి, ఎక్కువ ప్లాన్లు మీరు విని నేర్చుకొని మీరు ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తే 10 ప్లాన్లు పోతాయేమో, కానీ 11వ ప్లాన్ శ్రీనివాస్ బట్టే మాట్లాడుకుంటూ మీరేమో చేస్తారు ప్లాన్లు. సో నేర్చుకోవడం ఇబ్బంది అయిపోతుంది. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. ఎస్ ఆర్ నో? లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. మీరు నేర్చుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో, మీరు అర్న్ చేయడం స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే నేర్చుకోవడం బంద్ చేస్తారో, మీకు అక్కడ ఎర్నింగ్ అనేది కూడా తగ్గిపోతూ ఉంది. సో అందుకే లెర్నింగ్ ఈక్వల్ టు ఎర్నింగ్. మీరు సంపాదించడానికి రెడీ ఉంటే నేర్చుకోవడానికి కూడా రెడీ ఉండాలి. ఉంటేనే మన జీవితంలో ముందుకెళ్ళచ్చు. తర్వాత ఏదైనా ఉంది అంటే, మనం ఇంకొంచెం ఇంపాక్ట్ తీసుకురావాలంటే డ్రెస్ కోడ్.
ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను స్టేజ్ మీద ఉన్నాను, ఎర్ర టీ షర్టు, ఆకుపచ్చ కలర్ పాయింట్, పసుపచ్చ కలర్ చెప్పులు వేసుకొని వచ్చి హలో ఫ్రెండ్స్ నేను శ్రీనివాస్ వడ్డేవాన్ అంటే ఎవడరా ఇడు పగడేసగడంటారు. ఎస్ సార్ నో? ఇంపాక్ట్ ఉంటుందా? చెప్పాలి. ఇంపాక్ట్ ఉంటుందా? ఉంటుందా? కానీ ఇప్పుడు సూటు బూట్ వేసుకొని వచ్చిన ఇట్లా వచ్చి నిలబడిన ఇంపాక్ట్ ఉంటుందా? ఉండదా? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీరు ఫస్ట్ లుక్ లో ఎదుటి వ్యక్తికి అట్రాక్ట్ అవ్వగలిగితే మీ పైన పాజిటివిటీ పెరుగుతుంది. ఖచ్చితంగా మీ మాట వినడానికి ఎదుటి వ్యక్తి ఇష్టపడతాడు. సో అది లేదు అంటే మీ బిజినెస్ లో మీరు గ్రో అవ్వడానికి ఛాన్స్ లేదు. మీరు ట్రై చేసిన మా వల్ల కాలే, మీరు ట్రై చేసిన మీ వల్ల కాదు, మాకు తెలిసిన విషయం. తర్వాత ఆల్వేస్ స్మైల్. ఒకసారి నవ్వండి. అయ్యో హైదరాబాద్లో నవ్వడం కూడా నేర్పియానా? నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. ఎంతమంది రోగులు ఉన్నారో నాకు తెలియదు. నాకు తెలిసి అయితే ఇక్కడ నవ్వించడం ఒక యోగం ఉంటుంది. యోగులే ఉన్నారని అనుకుంటున్నాను. ఒకసారి నవ్వండి ప్లీజ్ దయచేసి. మొన్న ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తుంటే ఒక వీడియో వచ్చింది. ఒక ముసలాయన ఈ ఆల్కహాల్ తాగడం వల్ల మనిషి జీవితం ఒక 5 నిమిషాల జీవితం వేస్ట్ వెళ్ళిపోతుంది, తగ్గిపోతుంది అంటే నాకు ఇబ్బంది అనిపించింది. అదేమో ఎట్టరా మందాయటోళ్ళు మన తెలంగాణలో మనం సుక్క కావాలి, ముక్క కావాలి, అన్ని కావాలి, ఏంది పెద్ద మన సిద్ధమాట అనేసిండు అని అనుకున్నాం. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? అదే 1 నిమిషం పాటు నవ్వుతే 15 నిమిషాల లైఫ్ పెరుగుతుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నవ్వుకుంటే రాదు అని అర్థం. దాని అర్థం బ్యాలెన్స్ అవుతుంది. నిజమా కదా? అవునా కదా? సో ఆల్వేస్ బి ఫన్. నువ్వు స్మైల్తో ఉండు, ఎదుటి వ్యక్తిని నవ్విస్తూ నువ్వు నవ్వుతూ ఉండు, నువ్వు 100% సక్సెస్ అవుతావు. రెండో విషయం, ఇది కూడా ఎక్సర్సైజ్. ఇట్లా కొట్టద్దు ప్లీజ్. 1 2 1 2 3 1 2 1 2 3